సహకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ మీనాక్షి నాయుడు గారికి, అలాగే మా ప్రియమిత్రుడు నా సొంత తమ్ముడు కంటే ఎక్కువ మల్లప్ప గారికి, అలాగే పిట్టారెడ్డి గారు ముందుగా వెళ్ళిపోయారు జిల్లా అధ్యక్షులు వారికి, అలాగే నా పక్కన కూర్చున్నటువంటి మా చెల్లె మున్సిపల్ చైర్మన్ శాంతమ్మ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, ఉప కమిషనర్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరో చెల్లి గుడిసె కృష్ణమ్మ గారికి, అలాగే తమ్ముడు ఉమ్మి సలీం గారికి, సోదరుడు నీలకంఠ గారికి, అలాగే దేవేంద్రప్ప గారికి, అలాగే మిగిలిన నీలకంఠప్ప గారికి, అలాగే మా పెద్ద మనిషి గురువులు ప్రకాశ్ జైన్ గారికి, అలాగే జగదీష్ గారికి, బసవరాజు గారికి, భూపాల్ చౌదరి గారికి, భారతీ వెంకటేష్ గారికి, అలాగే తిమ్మప్ప గారికి, ఉప్పారెడ్డి గారికి, రామస్వామి గారికి, లక్ష్మణ గారికి, కుబేర గారికి, రవి గారికి, శివప్ప గారికి, రంగన్న గారికి, రంగన్న చౌదరి గారికి, గెడ్డయ్య శంకర్ గారికి, సారే ఈరన్న గారికి, హనవాలు మహేష్ గారికి, హనవాలు మబ్బాష గారికి, శ్రీనివాసాచార్య గారికి, బాబునాయుడు గారికి, అలాగే మల్లికార్జున గారికి, అల్తాఫ్ గారికి, అల్తాఫ్ బాషా గారికి, సాదుల్లా గారికి, అరేకల్ రామకృష్ణ గారికి, కొలువు వెంకటేష్ గారికి, గోపాల్ గారికి, మాధవి గారికి, అశ్వత్ నారాయణ గారికి, మల్లిక గారికి, ఇక్బాల్ గారికి, నీలకంఠ గారికి, అలాగే మా భారతీయ జనతా పార్టీ నాయకులు నాగరాజు గౌడ్ గారికి, రమాకాంత్ గారికి, ఉపేంద్ర గారికి, సాయి గారికి, మల్లిక గారికి, అలాగే మా ఎంపీపీ గారు పాపాపతి గారికి, మధు గారికి, జనసేన అలాగే రేణువర్మ గారికి, శ్యామ్ కుమార్ గారికి, నరేంద్ర గారికి, ఇలాగే మిగిలిన ఇంకా నేను చదవాలని ఉంది, ఇంతే రాసిచ్చారు. ఇంకో గంట చదువును ప్రశాంతంగా, నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే మా నాయకుల్ని గౌరవించుకోవడం నాకు ఎప్పుడు కూడా ఆనందంగానే అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా నన్ను ఈరోజు ఈ స్థితిలో ఉంచడానికి కారణమైన మా లీడర్లందరినీ కూడా నేను ఎప్పుడు గౌరవించుకోవాలని కోరుకుంటాను. వాళ్ళ పేర్లు పదే పదే చెప్పాలని కోరుకుంటాను. వాళ్ళ గౌరవం ఇస్తే నాకు గౌరవం ఇచ్చినట్టే కోరుకుంటాను. కాబట్టి వీలైనంత ఇంకా కొన్ని పేర్లు మిస్ చేసినారన్న మీరు మొత్తం రాయాల్సిందే. ఇంకా అక్క చెల్లెళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరూ పేర్లు రాయాల్సిందే. నూర్జహాన్ అక్క అందరి పేర్లు రాయాల్సిందే. ఏది ఏమైనా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, నరేంద్ర మోదీ గారు కూడా చెప్తుంటారు, ఎప్పుడైతే మహిళలు బాగుపడతారో ఆ కుటుంబం బాగుపడుతుందని, మహిళలు బాగుంటే సమాజం బాగుంటుందని, మహిళలు బాగుంటే మీటింగ్లు కూడా సక్సెస్ అవుతాయని. చూసారా, మగాళ్ళందరూ లేచిపోయారు, అక్క చెల్లెళ్ళు మాత్రం అక్క కూర్చొని మీటింగ్ సక్సెస్ చేస్తున్నారంటే అక్క చెల్లెళ్ళకి సెల్యూట్ కొట్టాలి మనం. నిజం అక్క, మగవాళ్ళు ఓపిక ఉండదు, ఆడవాళ్ళు అట్ట కాదు. ఒక్కసారి ఒక పని అనుకుంటే గట్టిగా నిలబడి పని అయ్యేదాకా కూర్చునే తత్వం అక్క చెల్లెళ్ళది. అందువల్ల నేను ఎందుకనే మా అన్నం చెప్పిన, స్టేజ్ మీద కూర్చోగానే మీనాక్షి అన్నకి చెప్పిన, తిక్కారెడ్డి కూడా చెప్పిన, అన్న మనము మహిళా క్యాడర్ని బిల్డ్ చేయాలన్నా, ఎప్పుడు కూడా స్టేజ్ మీద ఉంటే సగం మంది మహిళలు ఉండాలి, మొత్తం మగవాళ్ళే ఉండాలి. ఎక్కడెక్కడ ఆడవాళ్ళు కనిపిస్తున్నారు, అలవాటు పోవాలా. ఆడవాళ్ళని కింద కూర్చోబెట్టి మగవాళ్ళు పైన కూర్చునే అలవాటు రివర్స్ అయిపోయి ఆడవాళ్ళందరినీ కూడా స్టేజ్ మీద తీసుకోగలిగితే ఆ సమాజము బాగుంటది, ఆ పార్టీ బాగుంటది, ఆ ఊరు బాగుంటదని నేను బలంగా నమ్మేవాడిని. కాబట్టి ఆదోనికి పట్టుగొమ్మలు, ఆదోని బాగు చేయాలంటే నా అక్క చెల్లెల మీద ఫోకస్ పెడితే సరిపోతుంది నాకు. నేను అందుకనే మీ మెప్మా బీడీ గారికి కానీ వీళ్ళందరినీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను. చాలా మంది అన్నారు, ఆర్పీలతో ఒకసారి మీటింగ్ పెట్టినా మున్సిపల్ ఆఫీస్ లో పెడితే, ఎమ్మెల్యేకి ఏం పని ఆర్పీలతో ఎందుకు మీటింగ్ పెడతాడు, ఏమంటారు వాళ్ళతో మాట్లాడేది, మీటింగ్కి వస్తారు కదా, ఎట్లా వాళ్ళు తెస్తారు కదా, దానికి మీటింగ్ ముందుగా ఎమ్మెల్యే మాట్లాడేది ఏంటన్నారు. ఓరే పిచ్చోళ్ళారా, మీటింగ్లకి తీసుకొచ్చే మహిళా సంఘాలకు సంబంధించి కాదరా నా బాధ అంతా కూడా,
నా ఊరిలో ఉన్న మహిళా సంఘాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ కూడా లక్షాధికారులు కోటీశ్వరులు ఎలా చేయాలని నా బాధ అంటారా, దాని గురించి ఆలోచన చేయడానికి వాళ్ళందరినీ పిలిచాను అని చెప్పినారు. ఎందుకంటే ఒకప్పుడు అవన్నీ కూడా మగవారు సంపాదించి పెట్టేది, ఆడవాళ్ళు ఇంట్లో పని చేసి పెట్టేది. ఇప్పుడంతా రివర్స్ అయింది. ఆడవాళ్ళు సంపాదించి పెడుతున్నారు. మగవాళ్లకు చంద్రబాబు నాయుడు గారు లోన్లు ఇవ్వట్లా, నరేంద్ర మోదీ గారు లోన్లు ఇవ్వట్లా. ఆడవాళ్ళకి మాత్రం లక్షల లక్షల లోన్లు ఇస్తా ఉన్నారు, అడిగినంత డబ్బులు ఇస్తా ఉన్నారు. కానీ బాధ ఏంటంటే నాకు చాలా మందిని అడిగాను నేను, ఏం చేస్తారు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి మళ్ళీ మా ఆయన చేతిలో పెడుతున్నామండి, మా అబ్బాయికి ఇస్తున్నామండి, స్కూల్ ఫీజులు కడుతున్నామండి. అట్లా చేయొద్దండి అని చెప్పినాను నేను. మీరు వ్యాపారాలు చేసి మీరు ఎదుగుతారని మీకు డబ్బులు ఇస్తా, మీకు లోన్లు ఇస్తా, అంతే తప్ప మీరు మళ్ళీ ఆ ఖర్చంతా తీసుకెళ్లి ఇంట్లో పెట్టేస్తే మళ్ళీ కష్టపడి మీరు దాన్ని కంతులు కట్టి ఇబ్బంది పెడితే అది ప్రభుత్వ ఆలోచన విధానం కాదు. అందుకనే దీని పేరే పెట్టారు. డబ్బులు ఇచ్చే లోన్ పేరేమిటి అంటే లఖపతి దీది అన్నారు. లఖపతి దీది అంటే లక్షాధికారి మహిళ అన్నారు. మీరు చెయ్యొద్దండి, మీ అకౌంట్ లో ₹1,00,000 ఉన్నాయని వాళ్ళు చెయ్యొద్దండి. అది అక్క 1, 2, 3, 4, 5, 10 మందే ఉన్నారు. చూడండి, 200 మందిలో 250 మందిలో 10 మంది ఆడవాళ్ళ అకౌంట్ లోనే ₹1,00,000 ఉన్నాయంటే ఇది తప్పు కదా. నేను ఎమ్మెల్యేగా ఉండగా వచ్చే సంవత్సరానికంతా ప్రతి ఒక్కరి అకౌంట్ లో కూడా కనీసం 2-3 లక్షలు ఉండేలాగా ఏర్పాట్లు చేసుకుందామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది, ఈ ఊరు బాగుపడుతుంది నా ఉద్దేశం. కానీ మీకు డబ్బులు వస్తున్నాయి కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు, ఎలా వ్యాపారాలు చేయాలో తెలియదు. దానికోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం. ఈరోజు చెప్పారు మీ ఆఫీసర్ గారు చెప్పారు, ఈరోజు స్టాల్ పెడతామండి, మేము మహిళా సంఘాలకు సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించి స్టాల్ పెడతానన్నారు. ఈ ప్రోగ్రామ్ ముందు వద్దాం అనుకున్నాను కానీ అందరూ వెయిట్ చేస్తున్నారు నచ్చింది. అయిపోయిన తర్వాత తప్పనిసరిగా అన్న మీనాక్షి అన్న మీరు కానీ పెద్దలందరూ కూడా మా మహిళలు పెట్టినటువంటి స్టాల్ ను తప్పనిసరిగా సందర్శించాలి. ఆ స్టాల్లో వస్తువులు కొనాలా.